మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బొర్గం గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తుందనే అనుమానంతో మహిళను దారుణ హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. రెంజల్ మండలం బోర్గంకు చెందిన మంగళి చంద్రకాళ్ను అదే గ్రామానికి చెందిన దంపతులు 2 రోజుల క్రితం హత్య చేసి మృతదేహాన్ని కోస్లీ అలీసాగర్ కెనాల్లో పడేశారు. అయితే ఆమెను చంపిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రకళ మంత్రాలు చేస్తుందనే అనుమానంతో దంపతులు గంగాధర్, గోదావరి కిరాతకంగా హత్య చేశారని గుర్తించారు. అయితే హత్యకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బొర్గం గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ మహిళను దారుణ హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. రెంజల్ మండలం బొర్గంకు చెందిన మంగళి చంద్రకాళ్ను అదే గ్రామానికి చెందిన దంపతులు 2 రోజుల క్రితం దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కోస్లీ అలీసాగర్ కెనాల్లో పడేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ప్రధాన కారణం ఏంటి? నిజంగా మంత్రాలు వేస్తుందనే చంపారా, ఇంకేదైనా మరేదైనా కారణం ఉందా? థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్న అనుమానంతో మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులు వచ్చింది. అయితే రెంజల్ మండలం బోర్గం చెందినటువంటి మంగళ చంద్రకళ 2 రోజుల క్రితం దారుణంగా హత్యకు గురైంది. అయితే మృతదేహాన్ని కోస్లీ అలీసాగర్ కెనాల్ వద్ద పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే నిందితులు అయితే విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని చంద్రకళగా గుర్తించారు. అయితే చంద్రకళ మంత్రాలు చేస్తున్నదనే అనుమానంతో అదే గ్రామానికి చెందినటువంటి ఒక భార్యాభర్తలు గంగాధర్, గోదావరిలో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేసినట్లు కూడా పోలీసు విచారణలో తెలిసింది. హత్యకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా కేవలం వాడు ఎవరైతే ఈమె చంద్రకళ ఉందో ఆమెకు కేవలం మంత్రాలు చేస్తున్నారు. దానివల్ల కూడా తమ అనాగ్రహానికి గురవుతున్నాము. అందుకు చంద్రకళను ఆత్మహత్య ఉద్దేశంతోనే ఇది చేసినట్లు కూడా గంగాధర్ అలాగే ఈమె చెప్పినట్లు కూడా పోలీసులు తెలిపారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మంత్రాల నేపథ్యంలో ఇదంతా జరిగినట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ నవీన్.